అసలే సినిమా కష్టాల్లో ఉన్నాను నేను. ఆరోగ్యం బాగోకపోకుండాను. ఇన్ని కష్టాల్లో ఉంటే ఈ దొంగ ముఖం వేసి ఉన్నది చూసారా, నా వేసి కొని 2 సంవత్సరాలన్నర అవుతుంది. దీనికి 50,000 పెట్టాను. మంచి నా కష్టాలు ఎట్లా ఉన్నాయంటే, నా కష్టాలు చెప్పుకునేటోళ్ళకి వింతగా ఉండొచ్చు కానీ సినిమా కష్టాల కింద ఉన్నాయి. మరి ఏం చేయాలి? దెబ్బ పైన దెబ్బ పడుతుంది అనుకునేటప్పటికి ఇప్పుడు ఏసీ పని చేయట్లేదు. దానికి 10,000 కావాలండి. ఎక్కడ తేవాలి నేను? చెప్పండి, ఎక్కడ తేవాలి? ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇప్పటికిప్పుడు ఇంకో కూలర్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 2 రోజుల నుంచి ఆల్రెడీ నాకు నిద్ర లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా నాకు సుఖం లేకోకుండా ఉంది. 3 నెలలు కూడా కాలేదు. 3 నెలలు ఎక్కడ, నెల అవుతుందేమో అంతే. అది ఏదో అన్నాడు, గ్యాస్ పోయింది అది ఇది అన్నాడు. సరేలే అనేసి గ్యాస్ నింపించా 3,000 పెట్టి. అయినా సరే అది రావట్లేదు, టైమర్లో పడిపోయింది, మదర్ బోర్డు పోయింది అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ దీనికోసం ఎవరెవరి కాళ్ళు పట్టుకుని కడుపు పట్టుకుని బతువులాడుకుని అన్నీ అసలే చచ్చేటట్టు ఉన్నాను. ఇవన్నీ అవసరమా? అందుకే ఆల్రెడీ నెత్తి మీద రాయబడ్డది. దానికోసమే బాధపడుతున్నా, ఏడ్చాను. ఇంక ఇట్లా అయిపోయినా పోనీలు ఇట్లాగైనా కొద్దిగా సన్నగా అవుతానేమో. ఇప్పుడు ఇదిగో మళ్ళీ ఈ కుక్కర్ అంటున్నా నేను. మా అమ్మతో స్టార్ట్ చేసాను కూలరు. ఇప్పుడు నా వరకు కూలర్ వచ్చింది. ఇట్లా ఉంది నా బతుకు. మళ్ళీ అది ఇప్పుడు రిపేర్ చేయించాలి అంటే వేసి పడుతుంది. 1 వీక్ వరకు టైం పడుతుంది. 1 వీక్ పడుతుందో ఏం పడుతుందో. నా దగ్గర బిల్లులు లేవు, ఏమీ లేవు. మా అల్లుడి పేరున ఉన్నాయి బిల్లులు, అవి రావు. ఆశ పెట్టుకోవడం కూడా అనవసరం. ఇది డబ్బులు చేయించుకోవాలి. బిల్లులు ఉంటేనేమో ఫ్రీగా చేస్తారు. ఇది అందుకని మళ్ళీ ఇప్పుడు ఎంత, 20,000 ఇది ఈఎంఐలో తెచ్చుకున్నాను. అలవాటు పడటం అని కాదు కానీ అది 2nd ఫ్లోర్ ఉంది. చాలా వేడి, టూ మచ్ వేడి ఉంది. అందులోకి నాకు చాలా వేడిగా ఉంది. ఇంకా బాగోలేదు. దాని మీద తీసుకోవాల్సి వచ్చింది. అదే అంటున్నా, మూలిగే నాకు మీద తాటికే పడటం అంటే ఇదే. ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాను. ఒకటి, కుటుంబంలోంచి సపరేట్గా ఉన్నా, నా షాప్ పోయింది. ఇంకోటి ఏంటి, నాకు ఆరోగ్యం బాగాలేదు. ఎన్ని ఉంటే ఇవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు ఏసీ కూడా ఇప్పుడే పెట్టాలా నాకు? నా ఎల్జీ ఏసీ తీసుకుని ఎన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ అది చాలా బాగా పనిచేసింది. రిపేరే రాలేదు, ఒకసారి గ్యాస్ అయింది అంతే. అదే కొండనాలకు మందు వేస్తానంటే ఉన్ననాలకు ఊడిపోయిందంట. అలాగా ఏదో సంపాదించేద్దామని ఎగిరెగిరి పడుతుంటే ఆరోగ్యం మూలన పెట్టుకున్నా. చూడండి ఎట్లా కనిపిస్తుందో నాకు, ఆయాసం ఎట్లా వస్తుందో. ఈ టెస్ట్ చేశారు, కనిపిస్తుందా పేర్లు. స్నానం చేయటానికి లేదు, ఏమీ లేదు. నాకు నీళ్ళు పడకూడదు. ఇన్ని కష్టాలు ఉంటే ఎందుకు దేవుడు నన్ను ఎంత పరీక్షిస్తున్నాడు? పొద్దున్నుంచి బాల్కనీలో కూర్చొని ఉన్నా. పడుకోవడానికి లేదు, నిద్రపోవటానికి ఏసీ లేదు, ఫ్యాన్లు గాలి సరిపోవట్లేదు. ఎందుకు ఇన్ని కష్టాలు? వచ్చేస్తాను తీసుకుపోయా అంటే తీసుకుపోడు ఈ దేవుడు.